హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. నా బేబీకి నేను 7th and 8th మంత్లో ఏం ఫుడ్ ఫీడ్ చేశాను అని చెప్పేసి అయితే ఈ వీడియో. అంటే 3 పూట్లు ఒకటే రకం పెట్టామంటే పిల్లలు అయితే బోర్ అయిపోతారు, అస్సలు ఫుడ్ని అయితే యాక్సెప్ట్ చేయరు. సో దీన్ని అయితే 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాంగా, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో 7th మంత్ స్టార్టింగ్ నుంచి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఫీడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బేబీకి. సో ఇడ్లీ అయితే ఒక పీస్ తీసుకొని, చిన్న పీస్, దాంట్లో అయితే కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇడ్లీ అయితే మిల్క్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా, దాంట్లో ఇంకొన్ని మిల్క్ని అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉండేలా చూసుకొని ఇంకా బేబీకి అయితే ఫీడ్ చేస్తున్నాను. టిఫిన్స్లో ఇడ్లీతో పాటుగా రాగి మాల్ట్ని కూడా పెడతా అనమాట. సో 2 days ఇడ్లీ ఫీడ్ చేస్తే నెక్స్ట్ 2 days రాగి మాల్ట్ అలాగా. సో రాగి అయితే చాలా హెల్త్కి మంచిది, బేబీస్కి డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా మంచి ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డైట్లో అయితే రాగి మాల్ట్ ఉండాలని చెప్పేసి 2 daysకి ఒకసారి అయితే టిఫిన్లో ఖచ్చితంగా ఒక 2 days రాగి మాల్ట్ని అయితే పెడతాను. నార్మల్ రాగి జావలాగే మనకు కావాల్సినంత పౌడర్ని అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని లంప్స్ లేకుండా వాటర్తో మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ రాగి మాల్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్లో అయితే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన మిల్క్ అయితే రాగి మాల్ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకుంటా. లేదంటే పచ్చిపాలు యాడ్ చేసుకోవాలంటే రాగి మాల్ కుక్ అయ్యేటప్పుడే కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇంకొక 30 seconds వరకు బాయిల్ చేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకుంటాను. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల బేబీ అయితే చాలా ఇష్టంగా అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో మా పీడియాట్రిషియన్ కూడా బేబీకి మిల్క్ వల్ల ఏ ఎలర్జీ లాంటిది ఏమీ లేకపోతే హ్యాపీగా మిల్క్ని అయితే ఫీడ్ చేసుకోవచ్చు అన్నారు. సో మార్నింగ్ టిఫిన్లో అయితే ఏ టిఫిన్లో అయినా సరే కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ టైంలో అయితే ఏదో ఒక వెజిటేబుల్ లాంటిది లేదంటే ఏదైనా ఫ్రూట్ లాంటిది అయితే ఖచ్చితంగా లంచ్లో అయితే ఇంక్లూడ్ చేస్తా. సో క్యారెట్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్యారెట్కి ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట నా బేబీ. అందుకని నేను ఫస్ట్ అయితే క్యారెట్తోనే స్టార్ట్ చేశాను. ఇంకా క్యారెట్ని అయితే మంచిగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసేసుకున్నా. క్యారెట్ సాఫ్ట్గా బాయిల్ అయిన తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని సాఫ్ట్ ప్యూరీ లాగా అయితే వేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడైతే రైస్, పెసరపప్పు వీటిని అయితే రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే ఒక 2 teaspoons తీసుకొని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఇంకొన్ని వాటర్ పడతాయి అనుకుంటే ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పటి నుంచి అయితే కొంచెం స్పైసీ కూడా పెడుతున్నా, అందుకనే లైట్గా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇందాక చేసుకున్నాం కదా క్యారెట్ ప్యూరీ, దాన్ని అయితే ఇంకా ఈ 4 daysలోకి అయితే మిక్స్ చేసుకొని అయితే ఫీడ్ చేస్తున్నాను. సో ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసి పెట్టడం వల్ల బేబీకి ఒక వెజిటేబుల్ని డైట్లోకి యాడ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ మొన్నటిదాకా 6th month మొత్తం ప్యూరీస్ టేస్ట్కి అయితే అలవాటు పడి ఉంటారు కదా, సో ప్యూరీ ఫ్లేవర్ అనేది అర్థమై కొంచెం ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ఫుడ్ని. అండ్ లంచ్లో సెకండ్ రెసిపీ వచ్చేసి యాపిల్ని అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. యాపిల్ని స్టీమ్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా క్యారెట్ లాగా వాటర్లో కూడా వేసి బాయిల్ చేసుకోవచ్చు, బట్ దానికన్నా కూడా స్టీమ్ అయితేనే కొంచెం బెటర్ ఏమో, దాంట్లో ఉన్న క్యాలరీస్ ఏమీ పోకుండా ఉంటాయని చెప్పేసి అయితే నేను స్టీమ్కి పెట్టుకున్నా. అండ్ వితిన్ 5 minutesలోనే యాపిల్ అయితే చాలా సాఫ్ట్గా స్టీమ్ అయిపోతుంది. ఇంకా దాన్ని అయితే నేను మిక్సీ జార్లో ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ఒక బౌల్లోకి అయితే తీసుకొని స్పూన్తో అయితే స్మాష్ చేసుకున్నాను. కొంతమంది బేబీస్ యాపిల్ని కుక్ చేసి పెడితే అసలు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి టేస్ట్ అస్సలు నచ్చదనమాట. నా ఫస్ట్ బేబీ అయితే యాపిల్ని అస్సలు యాక్సెప్ట్ చేసేది కాదు. సో నేనైతే తనకి ఫీడ్ చేసేదాన్ని కాదు. ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని డైట్లో ఇంక్లూడ్ చేయడంతో పాటుగా నేనైతే కొంచెం గీని కూడా యాడ్ చేస్తున్నాను. సో గీ కూడా అలవాటు పడుతుంది కదా, హెల్తీగా ఉంటుంది అని. మనం ఏ ఫుడ్ పెట్టినా సరే మన హోమ్ ఫుడ్కి చాలా దగ్గరగా ఉండాలి, అప్పుడే ఇంటి ఫుడ్కి పిల్లలు తర్వాత ఈజీగా అలవాటు పడతారు. బేబీకి స్నాక్ టైంలో స్వీట్ పొటాటోని అయితే ఫీడ్ చేసిన, జస్ట్ కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అయితే బాయిల్ చేసి సాఫ్ట్గా అయిన తర్వాత ఫీడ్ చేసిన. మనం కావాలంటే స్వీట్ పొటాటోని సాఫ్ట్గా బాయిల్ చేసి రైస్ పౌడర్ని ఉడికించుకుంటాం కదా, దాంట్లో మిక్స్ చేసుకొని కూడా పెట్టవచ్చు. స్వీట్ పొటాటో కూడా చాలా మంచి హెల్తీ బేబీకి. సో స్నాక్ టైంలో స్వీట్ పొటాటో అనే కాదు, ఏదైనా కానీ మంచి ఫ్రూట్స్ టేస్ట్ని అయితే అలవాటు చేస్తూ ఉంటాం బెటర్.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే రైస్ పెసరపప్పు పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని అయితే ఒక 1.5 స్పూన్ వరకు తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లైట్గా స్పైసీ కొంచెం కారం అయితే వేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకొని అయితే పెట్టేస్తున్నాను. దీంట్లో ఏమీ కూడా ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు అనమాట, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. ఎందుకంటే మరీ ఓవర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రతి పూట కూడా యాడ్ చేసినా కూడా బేబీకి డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈవినింగ్ టైం కొంచెం మైల్డ్గానే ఉండాలి ఫుడ్ అని చెప్పేసి ఆల్రెడీ పెసరపప్పు రైస్ అలవాటు పడిపోయి ఉంటుంది కదా స్టమక్కి, అందుకని జస్ట్ వీటిని మాత్రమే బాయిల్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను రైస్ని. ఫుడ్తో పాటుగా బాగా గుర్తుంచుకోవాల్సింది డైజెషన్ డ్రాప్స్ ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి. ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అండ్ జలుబు చేసినప్పుడు కొంచెం ఫ్రూట్స్ని దూరంగా ఉంచడమే బెటర్. నేను ఈ 7th and 8th మంత్లో బేబీకి బయట మిల్క్ అండ్ గీని అయితే అలవాటు చేయడం అయితే స్టార్ట్ చేశాను. బేబీకి ఏ లాక్టిక్ ఎలర్జీ లాంటిది ఏమీ లేదు కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంటుంది అనే అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.